మొన్న మా కూర్చో కూర్చో దాదా లే కమ్ కమ్ నా కూర్చో. అక్క ఓయ్ నువ్వేనా ఇట్రా. ఎవడ్రా రౌడీ అనుకున్నా. నీకు ఎందుకురా, నీకు రాజకీయాలు ఇప్పుడే అవసరం. అది ఆగరా నువ్వు. ఏంటి ఏంటి నాకేవా? నీకు రాజకీయాలు టైం ఉందిరా. ఒక్క నిమిషం ఇటు మళ్ళీ ఇస్తా లేదా? నా కూర్చో దమ్మా కూర్చో. ఏమరా రౌడీ ఏంట్రా క్వైట్ కొను స్కూల్ డుమ్మానా? నా పేరు చెప్పా, నా పేరు చెప్పేసి డుమ్మా కొట్టేవారు. అరే అంత బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లరా? బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లా నువ్వు? ఏంట్రా చేస్తున్నామ్మా? అది సింగులర్ ఫోకస్. మనకి సంవత్సరానికి లాస్ట్ 1 year 33% పెరిగిందమ్మా. ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు మిగతా కంపెనీలన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ చేస్తే ఎక్కువ ఫోకస్ వస్తుంది. విల్ డూ దట్. హుషారుగా తిరగాల. కుర్రోడువే, మీకున్నంత ఓపిక మేము నేర్చుకోవాలి. అదిగా సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి ఓపిక అంటున్నా. అది చూస్తాను, అది మాట్లాడాము. నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏం మాట్లాడాలి, వాళ్ళు కోఆర్డినేట్ అమ్మా. డోంట్ వరీ. ఒక 2 నిమిషాలు ఆగండి అన్న, ఒక్క 2 నిమిషాలు. కంగారు లేదమ్మా అమ్మ. ఊరి సమస్యలు మళ్ళీ మాడతాలే. నాన్ని కలిసినాక వచ్చిన ఇంత దూరం. ఊరి సమస్యలు మాడదాం, కంగారు ఏం లేదు, తీసుకుంటా. నా చదవకుండా 2 సార్లు వచ్చి పలకరిస్తే వాళ్ళ అబ్బాయి గారు కూడా వచ్చి ఎట్లా ఉంది వచ్చారండి. వాళ్ళ అబ్బాయి గారు మా ఎమ్మెల్యే గారు కలుస్తూ ఉంటారు. అందరూ కలుస్తారండి, ఎందుకంటే అందరిలో మంచిగా ఉంటారు. మా శంకరబాబు గారు అందరూ అది కాదు, కుటుంబం తప్ప రాజకీయాలు పార్టీ తప్ప ఇంకేం లేదా? తాత ఎప్పుడు ఇంతేనా? పొద్దున్న దగ్గర నుంచి ఏమా చెల్లి చెప్పు, తాత ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు రాజకీయాలే? మీకు ఎంతమంది పిల్లమ్మా? అవునా? అన్నయ్య తమ్ముడా? వాడే రౌడీ అయి ఉంటాడు ఫ్యామిలీ. మీరు ఎంతమంది అమ్మా? అన్నయ్య ఎక్కడ ఉంటాడమ్మా? హైదరాబాద్లో ఉంటాడు. సో అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. కోఆర్డినేట్. ఇది మీ రౌడీయా అమ్మాయి? మరి నువ్వేనా పెద్ద? అంతేనా? చెల్లా చెప్పు. చెల్లియా? చెల్లి జుట్టు లాగుతున్నా? బాగా కొడుతున్నాడిని. గుడ్, ఏం పర్వాలేదు, కొట్టించుకో. చెల్లి తప్పితే ఎవరు కొడతారా? మళ్ళీ కూర్చున్నారా సరదాగా? సో మీకు 2 పిల్లలమ్మా. అన్నయ్య కూడా పెళ్ళిందా? అన్నయ్య ఇంకా పెళ్ళి. మీరు ఉండే చీరాల్లోనా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. జనరల్గా ఏంటంటే కుటుంబం పరంగా ఇస్తాము. నేనేం చేయాలో మేడం నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేనేం చేయాలి. రీసెంట్గా మా వారు మా బాబాయిలు ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతానికి ఎట్లా చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ అండి. ఎంత వయసు? ఎంత? 50 అండి. 50. ఇంట్లోనే అమ్మా? సో మీ దగ్గరకు వచ్చారా? అంటే బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు. ఏదన్నా నేనేం చేయాలో నేను చూసుకుంటాను. వాట్ నీడ్స్ టు బి డన్ ఐ విల్ డు. హాయిగా చూస్తాను, నా బాధ్యత కదా. అదే నేను తీసుకెళ్ళిపోతున్నా, నువ్వు వచ్చేసి నాతో. నిన్నే కొట్టాడు నన్ను మీ అన్న. బైక్ ఇస్తే ఇంట్లో ఉన్నాడు సార్, ఇప్పటికే బాగా హెల్త్ పాడవుతుంది.
బైక్ మీద అసలు ఊరు జిల్లాలు తిరిగి వచ్చేస్తాడు సార్ యూరిన్ బ్యాగ్ పెట్టి. నువ్వు రహస్యాలని బయట చెప్తే ఎట్లా? అదే చూసా, తిరుగుతానే ఉంటాడు, ఆగడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏనా అన్న? ఒక మాట చెప్తున్నా, ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయొచ్చు. ఆరోగ్యం ముందర జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? మిగతాది ఎట్లా చేయాలి నేను చూసుకుంటాలే. ఒకసారి నేను కూడా చెప్తాను, ముందర ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఆయన అసలు ఇంటికాడ ఉండండి, ఇద్దరికి ఆరోగ్యాలు బాగోవు. ఇదివరకు కొట్టు హార్ట్లో చేశానండి, ఏం చేయలేకపోతాను. నేను చూసుకుంటాను, ఏం చేయాలి నేను చేస్తా కదా. అంతే అంతే మా బోడే ప్రసాద్ గారు అంతకన్నా ఎక్కువ బలం. ఎందుకంటే 20,000 కంటిలో కలిపాపలా చూసుకుని మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. నువ్వు ముందల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, కుటుంబాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటా, అది నా బాధ్యత కదా, నేను చూసుకుంటాను. నో రావద్దంటే కుదరదు. మీరు మాట చెప్తున్నా, ఇప్పుడు మాట చెప్తా, నిరంతరం పని చేసేవాడిని పని చేయకుండా ఇంట్లో పడుకోరా అంటే అప్పుడు ఇంకా ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. మన పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన ఆరోగ్యం ఫస్ట్ క్లాస్గా సెట్ చేసి ఓపిక్గా ఆయనకు ఉన్నంత ఓపిక వరకు తిరగాలి, కానీ ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు ఆరోగ్యం చూసుకోకుండా అటు ఇటు తిరిగానుకో మరి నగలేను చూస్తుంటే ఆనందం, మా బోడే ప్రసాద్ గారు చూస్తే మహా ఆనందం, పరమానందం. ఎందుకంటే 24 గంటలు కష్టపడే మనిషి ఆయన. అన్న మేము రాజకీయాలు మనం మాట్లాడదాం, పార్టీ గురించి మాట్లాడదాం. ముందల మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అతలే ఒక్క నిమిషం, ముందల మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. పిల్లలు ఏం చేయాలి నేను చూసుకుంటాను, అందుకు కంగారు పడదు, అది నా బాధ్యత కదా. నేను చూసుకుంటాను కదా, ఇంక నా వదిలే, నాది కదా బాధ్యత. ఏం చేయాలి నేను చూసుకుని నేను చేస్తా. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. గుడ్. ఎంతమంది మీరు? నలుగురు అన్న తమ్ముళ్ళు. సో మీరు అందరికన్నా పెద్ద ఎవరు? మీరే. మళ్ళీ ఈయన అందరికన్నా 3. నమస్కారం అమ్మా, మీ మా నాన్నగారు. సో 3 నెలలు మీ నాన్న ఏమైంది? హార్ట్ అటాకా? ఏంట్రా మళ్ళీ వచ్చేసావు? నేను మళ్ళీ వచ్చేసావు? ఎక్కేద్దామనే. ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు, ప్రశాంతం పడుకుంటున్నారు, నీట్గా వచ్చేసావు, పనులు అయిపోయినాయి.